ముందుగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24వ తేదీన భారతదేశంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది. 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిల్లో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010 ఏప్రిల్ 24న తొలిసారి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ సంస్థలు సక్రమంగా పనిచేసి గ్రామస్తుల అభివృద్ధి ప్రక్రియలో పాల్గొంటే ఆయా గ్రామాలు మావోయిస్టుల బెదిరింపును ఎదుర్కోవచ్చి ఆయన పేర్కొన్నారు. 2015 ఏప్రిల్ 24న జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా సర్పంచులు వారి బాధ్యతలను భర్తలకు అప్పగించకూడదని, వారి పనుల విషయంలో భర్తల ప్రభావం చూడకుండా చూసుకోవాలని పిలుపునిచ్చాడు. ఆ రోజున ఆదర్శ గ్రామంగా నిలిచిన గ్రామ పంచాయతీలను, గ్రామ సభలను శక్తీకరణ్ అవార్డు, రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ అవార్డులతో సత్కరిస్తారు. 2016 పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామోదయ సే భారత్ అభియాన్లో భాగంగా జార్ఖండ్లోని జంషెడ్పూర్లో జాతీయ సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 3000 పంచాయతీ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు పంచాయత్ సశక్తీకరణ పురస్కార్, ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ సభలకు రాష్ట్రీయ గౌరవం గ్రామ సభ పురస్కారాలు ప్రదానం చేయబడ్డాయి. 1973 భారత క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ ముంబైలో జన్మించాడు. 2008 నేపాల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మావోయిస్టుల నాయకుడు పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండం భారతదేశం మరియు నేపాల్ మధ్య 1950 ఒప్పందం ముగిసినట్లు ప్రకటించారు. 1993 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882లో రిపన్ ప్రవేశపెట్టిన స్థానిక ప్రభుత్వం అనే ఆలోచన 84 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం వాస్తవంగా అమల్లోకి వచ్చిన రోజు. 2009 యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాలు, మెక్సికో నుండి ఇన్ఫ్లుయెంజా ఖర్చుల గురించి WHO ద్వారా వ్యక్తీకరించబడింది. 2010 ప్రధాని న్యాయవాది వజ్వాజ్ఞ డిమాండ్ను తోసిపుచ్చారు. అతను తన రక్షకుని ద్వారా దీన్ని చేశాడు. 30 రోజుల్లో పార్లమెంట్ను రద్దు చేసేందుకు ఆయన ఈ పని చేశారు. 2011 సులవేసిలో భూకంపం వచ్చింది. ఇండోనేషియాకు ఢీకొన్న భూకంపం తీవ్రత 6.2గా ఉంది. 2012 రష్యన్ శాస్త్రవేత్త ఇంతకుముందుకు అడవిలో చూడవలసిన వయోజన తెల్లని ఓర్కాను చూడాలని నివేదించాడు. 2013 బంగ్లాదేశ్లోని సవర్ ఉపన్ జిల్లాలో భవనం కూలి 2056 మంది మృతి చెందగా 1000 మందికి పైగా గాయపడ్డారు. 2013 ఇటలీలో ప్రెసిడెంట్ జార్జియో విపోలిటావో నుండి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతను డెమోక్రటిక్ పార్టీ కార్యదర్శి ఎనిరిలో హట్టాకు ఆదేశాన్ని అందుకున్నాడు. 2013 బంగ్లాదేశ్లోని ఢాకాలోని సవర్ ఆప్టిలాలో ఒక భవనం కూలిపోయింది. దీని ఫలితంగా 1 నుండి 100 మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది ఆధునిక మానవ చరిత్రలో అత్యంత ఘోరమైన నిర్మాణ వైఫల్యానికి దారితీసింది. ప్రపంచ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్ క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై చిన్నపిల్లలు మొదలు ముసలి వాళ్ళు మనసులను సైతం సొంతం చేసుకున్న వర్తమాన క్రికెట్ టెండూల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. 2013 నవంబర్ 16 నాడు తన 40వ ఏట 200 టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి అంతర్జాతీయ క్రీడా రంగం నుంచి విరమించుకున్న సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. ఈనాడు భారత్లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్.
వరుణ్ ధావన్ బాలీవుడ్కి చెందిన ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు ఇతను. నటిమానం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నారు వరుణ్. 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు కరణ్ జోహార్ దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు. 2012లో కరణ్ దర్శకత్వంలో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమాకి ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్ పొందారు వరుణ్. ఆ తర్వాత హంటీ శర్మకి దుల్హానియా, ABCD 2 వంటి సినిమాలో నటించారు. ABCD 2 సినిమా ప్రపంచం మొత్తం మీద 1 బిలియన్ వసూళ్లు సాధించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన బద్లాపు సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ పొందడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ధావన్ పంజాబీ హిందూ కుటుంబంలో 24 ఏప్రిల్ 1987న జన్మించారు. కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ గా పేరొందిన డాక్టర్ సింగనూరు పుట్టస్వామయ్య ముత్తరాజు కన్నడ చలనచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. లక్షలాది అభిమానులు డాక్టర్ రాజ్ లేదా అన్రావు అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగంలో అర్ధశతాబ్దం పాటు 200 సినిమాల్లో నటించాడు. బంగాರದ మానుష్య, కస్తూరి నివాస, గంధదగుడి, జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు. రాజ్ కుమార్ 1929 ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గాజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు. మొదట శ్రీ PB శ్రీనివాస్ పాడిన, ఆ తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట పేరొందిన గాయకుడు. తమ నటించిన చిత్రాలే కాక నేపథ్య గాయకునిగా కూడా ఇతర నటులను కూడా గాత్రదానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు. మోహన్ మకీజాని మక్ మోహన్ అని ప్రసిద్ధి చెందారు. హిందీ సినిమాలో పనిచేసిన భారతీయ నటుడు. అతను 1970లు 1980లలో తన ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. అతను డాన్, కర్, సత్తే పే సత్తా, జంజీర్, రఫూ చక్కర్, షాన్, కొను పసీనా, షోలేతో సహా 200 చిత్రాల్లో కనిపించాడు. హాక్ మోహన్ బ్రిటిష్ ఇండియాలోని కరాచీలో ఏప్రిల్ 24, 1930న జన్మించారు. మాక్ మోహన్ తన హిందీ చలనచిత్ర జీవితాన్ని దర్శకుడు చేతన్ ఆనంద్తో అసిస్టెంట్గా ప్రారంభించాడు. 1964లో అతని చిత్రం హాకికాతో నటుడిగా అరంగేట్రం చేయడానికి ముందు అతని చివరి ప్రదర్శన అతిథి తుమ్ కమ్ జావోగేలో అతిథి పాత్రలో కనిపించింది. ప్రమోద్ సావంత్ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం గోవా 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సావంత్ 1973 ఏప్రిల్ 24న పాండురంగ్ పద్మిని సావంత్ దంపతులకు జన్మించాడు. కొల్లాపూర్లోని గంగా ఎడ్యుకేషన్ సొసైటీ ఆయుర్వేద వైద్య కళాశాల నుండి ఆయుర్వేద, మెడిసిన్ ఇంకా సర్జరీ విభాగాల్లో పట్టా పొందాడు. ఆ తర్వాత పూణేలోని తిలక్ మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేశాడు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.